Hello everyone, welcome back to my channel Sway and Story. సెట్ టు గో నయాగ్రా ఫాల్స్. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. మేము ఉండే స్టే నుంచి నయాగ్రా ఫాల్స్కి ఇట్స్ జస్ట్ 10 minutes డ్రైవ్ అనమాట. సో 10 minutesలో మనం ఇప్పుడు నయాగ్రా ఫాల్స్కి రీచ్ అయిపోతాం. అండ్ రీచ్ అయిన వెంటనే నేను చూపిస్తాను ఎక్కడ టికెట్స్ కొనాలి, ఏమేమి కొనొచ్చు, ఎక్కడ కొనొచ్చు, ఎంత ప్రైస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఐ విల్ షో యూ ఇన్ డీటెయిల్. సో ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంది, రోడ్ ఎలా ఉంది, ఆ వ్యూస్ ఎలా ఉన్నాయి వెళ్తూ ఉంటే నయాగ్రా ఫాల్స్ కన్నది కొంచెం చూద్దాము. ఆ తర్వాత మనం రీచ్ అయిన తర్వాత వీడియో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో ఇది షాపింగ్ మాల్, నయాగ్రా ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాం మనం. సో ఇది పార్కింగ్ లాట్. సో ఈ పార్కింగ్ దగ్గరకు వచ్చేసి మనం ఇక్కడ పార్క్ చేసేయాలి. సో ఇది పార్కింగ్ లాట్. పార్కింగ్ మనకి మండే టు థర్స్డే $10 ఉంది. ఫ్రైడే, సాటర్డే, వీకెండ్స్లో మనకి $15 ఉంది పార్కింగ్కి. అండ్ అక్కడ పార్కింగ్ ఉంది. ఆ పార్కింగ్ నుంచి ఇట్లా వచ్చేస్తే ఇక్కడ మనకి రాసేసి ఉంది చూడండి బోర్డు, నయాగ్రా ఫాల్స్, అమెరికన్ ఫాల్స్, వెల్కమ్ సెంటర్, మేడ్ ఆఫ్ ద మిస్ట్, అబ్జర్వేషన్ టవర్, ఇంకేంటి ప్రాస్పెక్ట్ పాయింట్, ఇవన్నీ మనం ఇక్కడ నుంచి వెళ్తే చూడొచ్చు అనమాట. సో వెళ్దాం. అబ్బా చాలా చల్లగా గాలి కొడుతుంది. సో ఇప్పుడే ఎంటర్ అయిపోతున్నాం మనం లోపలికి. అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో అది వచ్చేసి మనకి ఆఫీస్ అన్నమాట. అక్కడ మనకి మేడ్ ఆఫ్ ద మిస్ట్ అవన్నీ టికెట్స్ సో ఇది నయాగ్రా ఫాల్స్ స్టేట్ పార్క్ అన్నమాట. సో ఇక్కడే మనకి ఆఫీస్ ఉంది కదా, అక్కడ వెళ్ళి టికెట్స్ కొనుక్కోవాలి. మేడ్ ఆఫ్ ద మిస్ట్కి, కేవ్ ఆఫ్ ద విండ్స్కి, వాటన్నిటికి అక్కడే కొనుక్కోవాలి. మేడ్ ఆఫ్ ద మిస్ట్లోనే మనకి అబ్జర్వేషన్ డెక్ కూడా ఉంటుంది అనుకుంటా ఇంక్లూడెడ్. సో లెట్స్ సీ, టికెట్ కొన్న తర్వాత ఎంత ప్రైస్ అన్నది మళ్ళీ చెప్తా. ఆఫీస్ లోపలికి వెళ్తున్నాం. మా హస్బెండ్ నా కోసం డోర్ ఓపెన్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఐలాండ్ అన్ని డీటెయిల్స్ మ్యాప్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఎవ్రీథింగ్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని అంత ప్లాన్ ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ మనం టికెట్స్ వచ్చేసి ఇక్కడ కొనుక్కోవాలి. సో ఇవి ప్రైజెస్. ఇది ఆఫీస్ మాత్రమే, టికెట్స్ ఇక్కడ తీసుకోవడానికి లేదు. ఇక్కడ ఓన్లీ ట్రాలీ టికెట్స్ తీసుకోవాలంట. సో ఇక్కడ ఇది పెట్టారు పాంప్లెట్ లాగా. సో పాంప్లెట్ లాగా పెట్టారనమాట. సో ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో డీటెయిల్గా చెక్ చేసుకోవాలి. కేవ్ ఆఫ్ ద విండ్స్, మేడ్ ఆఫ్ ద మిస్ట్ వెళ్ళడానికి ఇక్కడేనంట. అబ్బా అసలు ఎలా ఉంది, ఫుల్ వాటర్ సౌండ్ వస్తుంది. సో ఇటు నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకి కనబడుతుంది కదా చిన్నగా, అక్కడికి వెళ్తే మనకి టికెట్స్ కేవ్ ఆఫ్ ద విండ్స్ దగ్గరే దొరుకుతుందంట. నెక్స్ట్ మేడ్ ఆఫ్ ద మిస్ట్ కూడా అక్కడే దొరుకుతుందంట. ఏమైంది? సో చూడండి వాటర్ ఎట్లా వెళ్తుంది, ఫుల్ సౌండ్ వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉంది, ఫుల్ గాలి. అసలు నాకు తెలిసి వాయిస్ క్లియర్ ఉంటుందో ఉండదో. మేడ్ ఆఫ్ ద మిస్ట్కి ఇక్కడ మేడ్ ఆఫ్ ద మిస్ట్ అని చెప్పి రాసింది కదా, మేడ్ ఆఫ్ ద మిస్ట్ స్టోర్ అని. ఇక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. సో ప్రైజింగ్ చూసినాం కదా, అడల్ట్కి అయితే $30 ఉండే, అబ్జర్వేషన్ డెక్కి అడిషనల్గా $1.25 ఉండే. సో ఒక్కొక్కరికి ఇప్పుడు మనకి $32 చేంజ్ అవుతుంది. ప్లస్ కేవ్ ఆఫ్ ద విండ్స్ది $20 చేంజ్. సో ఓవరాల్గా ఒక్కొక్కరికి $55 అలా పడుతుంది. సో ఇద్దరికి కలిపి 110 అలా అవుతుంది. సో టికెట్స్ మనం అక్కడ కొనుక్కోవచ్చు. ఇది మేడ్ ఆఫ్ ద మిస్ట్ స్టోర్, దాని లోపల అన్నీ అమ్ముతున్నారు. సో ఈ గ్రీన్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడ మనం టికెట్స్ కొనుక్కోవాలి. ఇక్కడే టికెట్స్ తీసుకోవాలి. అక్కడ ఓపెన్ ఉంది, వెళ్ళి తీసేసుకుందాం టికెట్స్. సో టికెట్స్ ఇచ్చేసారు మనకి మేడ్ ఆఫ్ ద మిస్ట్కి. ఇదేంటో దీంట్లో ఏముందో చూద్దాం. ఈ పాంప్లెట్ మీద ఏముంది? మెట్లు ఎక్కేసి ఇక్కడికి రావాలి. బా వాటర్ డ్రిజిల్ ఇక్కడికి పడుతుంది. అసలు అక్కడెక్కడి నుంచో వాటర్ డ్రిజిల్. అదే కేవ్ ఆఫ్ ద విండ్స్ అట్లానే ఉంటుంది. సో ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి మేడ్ ఆఫ్ ద మిస్ట్కి. సో మచ్ ఎక్సైటెడ్. వావ్, అమేజింగ్.
చూడండి ఏమన్నా నయాగ్రా ఫాల్స్. వాటర్ ఇక్కడికి పడుతుంది, అందుకే బ్యాగ్లో పెట్టేసి. అమేజింగ్ వ్యూ అసలు. రెయిన్బో కూడా వస్తుంది చూడండి, వాటర్లో రెయిన్బో ఎట్లా వస్తుంది సన్కి. వావ్, నెవర్ ఎక్స్పెక్టెడ్. వావ్, ఎంత బాగుంది అసలు. వాటర్ అన్ని పడుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ బోట్ కనబడుతుంది కదా, ఇదే బోట్ లో మనం వెళ్తాం. మేడ్ ఆఫ్ ద మిస్ట్ అదే. సో మనల్ని ఆ వాటర్ దగ్గర వరకు తీసుకెళ్తారు. ఇంకా చాలా బాగుంటది. గో, ఫుల్లీ ఎక్సైటెడ్. ఇది వచ్చేసి అబ్జర్వేషన్ డెక్ అన్నమాట. సో ఈ అబ్జర్వేషన్ డెక్ దగ్గర మంచి ఫాల్ వ్యూస్ అంతా ఇక్కడ బాగా కనబడుతుంది. అండ్ ఈ మెషిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం 25 cents కాయిన్ వేస్తే మెషిన్లో నుంచి మనము కళ్ళు పెట్టి బైనాక్యులర్స్లో చూసినట్టు కళ్ళు ఇక్కడ పెట్టి చూస్తే మనకి అంత ఫాల్స్ కూడా దగ్గరగా కనబడుతుంది మంచిగా. సో ఇదే అబ్జర్వేషన్ డెక్. మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్ వెళ్తుంది చూడండి, అట్లా మధ్యలో వాటర్ మధ్యలోకి తీసుకెళ్ళి చాలా బాగుంది. అస్సలు ఆగట్లేదు, ఎప్పుడు వెళ్ళి చూడాలా అని. వాటర్ చూడండి అసలు ఎక్కడ పడుతుంది. దగ్గర వరకు వెళ్ళి మనం ఫోటోలు వీడియోలు తీసుకుంటే ఆబ్జెక్ట్స్ అన్నీ పడిపోతాయని చెప్పి ఇక్కడ ఇట్లా నెట్ వేసేసి ఇక్కడ 2 గేట్స్ పెట్టేసారు, ఇక్కడికి ఆపేస్తారు. దిస్ ఇస్ నయాగ్రా ఫాల్స్ గైస్. గాలి కొడుతుంది అసలు. అందరు మనుషులు సన్నగున్న వాళ్ళు అయితే పాడైపోతారు కింద. ఫుల్ గాలి కొడుతుంది, ఫుల్ చాలా ఎక్కువ విండ్స్ వస్తున్నాయి. ఇక్కడే ఇట్లుంటే కేవ్ ఆఫ్ ద విండ్స్ ఎట్లుంటుందో. హస్బెండ్ వింత వేషాలు చూడండి, ఇంత పెద్దగా పెరిగిన చిన్నపిల్లోళ్ళకి ఇట్లా చేస్తున్నాడు. అబ్జర్వేషన్ డెక్కి ఇక్కడ నుంచి ఎక్కిపోయినాం కదా, రిటర్న్ వచ్చేటప్పుడు మెట్లు అక్కడ చూపించింది. అక్కడ నుంచి వస్తే అది డైరెక్ట్ ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. కన్ఫ్యూజ్ అయ్యి సెక్యూరిటీని అడిగినాం. సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు మళ్ళీ గేట్ ఓపెన్ చేసి ఇందులో వచ్చేలాగా చేసారు. సో అబ్జర్వేషన్ డెక్ మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్ళేటప్పుడు ఎంటర్ అయిన తర్వాత అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది. సో అబ్జర్వేషన్ డెక్ మనము యాక్చువల్లీ మేడ్ ఆఫ్ ద మిస్ట్ వెళ్ళిన తర్వాత అబ్జర్వేషన్ డెక్కి వెళ్తే మనకి ఒక ఫ్లోలో కరెక్ట్గా వస్తాము. అది ఎగ్జిట్ అబ్జర్వేషన్ డెక్ దగ్గరే ఉంది. మనం ముందే అబ్జర్వేషన్ డెక్కి వెళ్తే డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోతాం అనమాట. మేడ్ ఆఫ్ ద మిస్ట్కి మళ్ళీ ఇటు సైడ్ రావాల్సి వస్తుంది. సో గాయస్ ఇది గుర్తుపెట్టుకొని మేడ్ ఆఫ్ ద మిస్ట్కి ఫస్ట్ వెళ్ళండి. తర్వాత మేడ్ ఆఫ్ ద మిస్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్లేస్లోనే అబ్జర్వేషన్ డెక్ కూడా ఉంటుంది. అమ్మో, ఈ హైట్ నుంచి చూస్తుంటే భయం అవుతుంది. సో మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్ళడానికి ఇది. అండ్ అది కెనడా, అక్కడ కనిపిస్తుంది చూడు. అమ్మో భయం వేస్తుంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఇంత హైట్లో. రైట్ సైడ్కి చూస్తే ఫుల్ భయం వేస్తుంది. అది కెనడా చూడండి, రోడ్స్ కూడా కనబడుతున్నాయి. ఇట్లా ఎలివేటర్ తీసుకెళ్తారు. ఇట్లా ఎలివేటర్లు ఎక్కాలి. Guests with wheelchairs or strollers can use the ramp located to the left of the exit. The Maid of the Mist boat tour entrance is located at the bottom of the stairs. If you are not taking the boat tour, please go to your... సో ఎలివేటర్ నుంచి ఇట్లా బయటికి రాగానే ఇక్కడ మేడ్ ఆఫ్ ద మిస్ట్కి బోట్ ఎక్కడానికి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చేసినాం, బోట్ కోసం వెయిట్ చేయాలనుకుంటా. ఇక్కడికి కూడా వాటర్ ఫుల్ పడుతుంది, చినుకులు 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 లాగా. సో బోట్ వచ్చినాక మనం బోట్ ఎక్కాలి. ఇక్కడ మనుషులు ఉంటారు కదా మనకి ప్రతి దగ్గర గైడ్ చేయడానికి. సో బోట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎక్కాలి, ఎవ్రీథింగ్ మనకంతా వీళ్ళు చెప్తారు. అది చూడ పిలుస్తుంది.
ahead, sit in your booth, find your turn, break down to the boat. థ్యాంక్ యూ. Enjoy your ride. వెళ్ళి అక్కడ వెయిట్ చేయమని చెప్తుంది. ఆ టెంట్ ఉంది కదా, ఆ టెంట్లో వెయిట్ చేయాలంట. వాళ్ళు బోట్కి ఎక్కిపిస్తారు. ఇక్కడ పోచావాన్ని ఇస్తారు అనుకుంటా. సో వీళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి బోట్ ఎక్కడానికి. నాకు తెలిసి ఒక్కొక్క బోట్లో 250 పీపుల్ 600 పీపుల్ ఎక్కొచ్చు అని చూసాను నేను. సో మరి ఇవి ఆ పెద్ద బోట్సా లేకపోతే నార్మల్ బోట్సో తెలియదు మరి ఇప్పుడు మేము ఎక్కేది. సో ఇక్కడ టికెట్స్ ఇవ్వాలి. టికెట్స్ అక్కడ ఇచ్చేసి లోపలికి వస్తే ఇక్కడ మనకి ఏమేమి కావాలో సామాన్లు అవి ఇస్తారు అనుకుంటా. ఓకే, ఇక్కడే ఇస్తురా జాకెట్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇవి తీసుకొని ఇక్కడే వేసేసుకొని రెడీ అయ్యి వెళ్ళి అక్కడ నించోవాలన్నమాట. సో రెడీ అయిపోయినాం, బోట్లోకి ఎక్కాలి. సో ఇది ఇలా గుంజితే టైట్ అయిపోతుంది. సో ఎక్కువ గుంజితే నా గాక్సులకి కింద పడిపోతున్నాయి. మా హస్బెండ్ నాతో ఫన్ చేయడానికి ట్రై చేస్తుండే, కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడంతా కెనడా సైడ్ అన్నమాట. సో ఇక్కడ మనం వచ్చి మేడ్ ఆఫ్ ద మిస్ట్కి ఎలా ఎక్కుతున్నామో కెనడా సైడ్ వాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళ బోట్లో వాళ్ళు మేడ్ ఆఫ్ ద మిస్ట్కి అక్కడ ఎక్కుతున్నారు. సో మనవి పోచోస్ వచ్చేసి బ్లూ కలర్ అయితే వాళ్ళవి రెడ్ కలర్. అండ్ ఇది వచ్చేసి ఇమిగ్రేషన్ బ్రిడ్జ్ అన్నమాట. ఇదంతా కూడా కెనడా, మనకి రైట్ సైడ్లో అంతా కెనడానే కనబడుతుంది. సో చాలా దగ్గరగా ఉంటుంది. నయాగ్రా ఫాల్స్ ఇన్ బిట్వీన్ కెనడా అండ్ యుఎస్ఏ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మన బోట్ వచ్చేస్తుంది. ఇక్కడ తిరుగుతున్నాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ పైన చాపర్ వ్యూ నయాగ్రా ఫాల్స్ చూడడానికి వెళ్ళిన అబ్జర్వేషన్ డెక్ కదా, ఇది ఊగుతుంది చూడండి కరెక్ట్గా. నేను కూడా ఫస్ట్ ఊగుతుందనే అనుకున్నా, కానీ అది ఊగట్లేదు, క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి. బోట్ వచ్చేసింది. ఇప్పుడు మనం బోట్ లోపలికి ఎక్కుతున్నాం. మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది. ఆ బ్రిడ్జ్ నుంచి మనకి బోట్కి కనెక్ట్ చేస్తున్నారనమాట. అయితే ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం బోట్లోకి ఎక్కేటప్పుడు అంతా వాటర్ ఉంటుంది కింద. మనం ఏం చేయాలంటే మంచి క్రాక్స్ లాంటివి చెప్పులు వేసుకొని వెళ్ళాలి. షూస్ వేసుకున్నా తడిచిపోతాయి కాబట్టి అది వర్త్ ఇట్ కాదు. బట్ చెప్పులు వేసుకొని వెళ్ళాలి. అండ్ అది కూడా క్రాక్స్ అయితే చాలా బెటర్. స్లిప్పరీ ఉన్నా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది, స్కిడ్ అవ్వదు మనకి. సో ఖచ్చితంగా క్రాక్స్ వేసుకొని వెళ్ళండి. లేదంటే వేరే ఏది చెప్పులైనా వేసుకొని వెళ్ళొచ్చు, స్కిడ్ అవ్వని చెప్పులు వేసుకొని వెళ్ళండి, అదే మనకి సేఫ్. అండ్ బోట్ ఎక్కగానే అంతా కింద ఎక్కొచ్చు, పైన ఎక్కొచ్చు బోట్కి. సో కింద ఎక్కితే ఆ వ్యూస్ని కరెక్ట్గా చూడలేము, ఎక్స్పీరియన్స్ చేయలేమని చెప్పేసి మేము పైనకి ఎక్కాము. సో ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి కూర్చోడానికి, అండ్ ఆల్సో నించోడానికి అంత ప్లేస్ ఉంది. మేము చైర్స్లో ఏం కూర్చొని ఎంజాయ్ చేయలేమని చెప్పేసి నించొని చూస్తున్నాము. ఇక్కడ చూడండి, అందరూ కొంతమంది నించోలేని వాళ్ళంతా కూర్చున్నారు. మేము నించొని మంచిగా ఎంజాయ్ చేస్తూ వ్యూస్ అంతా బాగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ భలే ఎంజాయ్ చేసినాం. ఇక్కడ చూడండి, చిన్న బాబుని తీసుకొని వచ్చేసారు. నాకు తెలిసి 1-2 years ఉంటాడు అనుకుంటా బాబు. ఇంత చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకొచ్చి ఈ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చేస్తున్నారు. మనమైతే భయపడతాము, అమ్మ ఇంత చిన్న పిల్లల అంత వాటర్ దగ్గరికి ఎందుకు అనుకుంటాం, కానీ ఇక్కడ అలా కాదండి. చూడండి అసలు ఎంత బాగా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇప్పుడే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చూపిస్తే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అవుతారు, ఎంత కరేజియస్ అవుతారు లైఫ్లో. మొత్తానికి బోట్ స్టార్ట్ అయిపోయింది. బోట్ స్టార్ట్ అవ్వగానే
ఫుల్ గాలి కొడుతుంది అసలు. అది చూడండి, మీకు అక్కడ వాళ్ళందరి పోచర్స్ చూస్తుంటే మీకు అర్థమైపోవాలి గాలి ఎంత కొడుతుందో. సో యాక్చువల్లీ మేడ్ ఆఫ్ ద మిస్ట్ అంటే మనల్ని బోట్లో ఆ నయాగ్రా ఫాల్స్ మధ్యలోకి తీసుకెళ్ళి ఆ ఫాల్స్ని అంతా డైరెక్ట్గా కింద నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చేస్తారనమాట మేడ్ ఆఫ్ ద మిస్ట్లో. సో ఇప్పుడు మనం బోట్ వెళ్తుంది కదా, మేము స్టార్టింగ్లోనే బోట్ స్టార్ట్ అయినప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసేసి అందరికీ చూపించేసినాము. సో మళ్ళీ మేము అక్కడి వరకు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయకుండా ఫోన్లో చూపిస్తే మాకు అలా కరెక్ట్ కాదని చెప్పి స్టార్ట్ అయినప్పుడే మేము ఫోన్స్ చేసేసి చూపించేసాం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఎవరెవరికైతే చూపించాలనుకుంటున్నామో. ఆ తర్వాత మేము ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట నయాగ్రా ఫాల్స్ని. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ లేకుండా. సో చూడండి గాలి ఎంత కొడుతుంది అసలు. ఒక్కొక్కరు పోచు అసలు ఉండట్లేదు, అందరు పోచస్ని చాలా గట్టి పట్టుకొని ఉండే అనమాట. మస్తు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అసలు. బోట్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ నాకు కొంచెం భయం వేసింది. భయంతో కూడిన ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది నాలో. వెళ్తూ ఉంటే అసలు అందరూ మేము వీడియోస్ అన్నీ చేస్తూనే ఉన్నాం, బట్ ప్యారలల్గా కొంచెం భయం అనేది ఉందన్నమాట. దగ్గర వరకు తీసుకెళ్ళిపోతారేమో ఫాల్స్కి, అంత దగ్గరికి వెళ్తే వాటర్లో ఎట్లా అని. బట్ మనతో పాటు ఇంతమంది ఉన్నారు కదా అని ఒక ధైర్యం కూడా ఉంది. అది సో ఇప్పుడు మనం ఫాల్స్ని దగ్గర నుంచి చూడొచ్చు. నేనేం ఆలోచించానంటే, మేడ్ ఆఫ్ ది మిస్ట్కి వాటర్ ఫాల్స్ని కింద నుంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి తీసుకెళ్తారు కదా, చాలా దగ్గరికి తీసుకెళ్తారేమో అనుకున్నా, కానీ అస్సలు తీసుకెళ్ళలేదు. 2 వాటర్ ఫాల్స్ మధ్యలో నుంచి బోట్ వెళ్ళింది, మళ్ళీ అదే మధ్యలో నుంచి వచ్చింది. అంటే మనం రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి వ్యూస్ని చూడాలే కానీ దగ్గరికి వెళ్ళి మాత్రం చూపించలేదు. ఎందుకు అన్నది నాకు ఆ ట్రిప్ అయిపోయి బోట్ దిగేశాక అర్థమైంది. మనం ఆ ఫాల్స్ చూడండి, ఆ ఫాల్స్కి దగ్గరగా వెళ్ళాలంటే ఆ స్టోన్స్ అన్నీ ఉన్నాయి. అది పక్కన పెడితే అక్కడ వాటర్ ఎట్లా పొగలు ఎలా వచ్చేస్తుంది చూడండి అసలు. అక్కడికి వెళ్తే మనం దగ్గరికి వెళ్ళినాక అసలు మనకేం కనబడతలేదు అసలు. లిటరల్లీ మనం దూరం ఉన్నప్పుడే ఫాల్స్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం, బాగా చూడగలుగుతాం. మనం దగ్గరికి వెళ్తే అసలు ఆ ఫాల్స్కి ఆ వాటర్ అంతా డ్రిజిల్ అయ్యి ఇట్లా ఎగురుతుంటే ఆ పొగల్లాగా అసలు మనకి ఏం కనబడట్లేదు దగ్గరికి వెళ్తే. సో అందుకే నేను మీకు చెప్తున్నా ఆ డిఫరెన్స్. మనం కూడా అందరం, మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ మధ్య నుంచి తీసుకెళ్తారు, దగ్గరికి తీసుకెళ్తారు అని అసలు అనుకోకండి. దగ్గరికి తీసుకెళ్తే ఇట్స్ డేంజరస్ ఫర్ అస్. అండ్ ఆల్సో వ్యూస్ని కూడా మనం అసలు ఎంజాయ్ చేయలేము దగ్గర నుంచి. మరి అసలు ఏం కనబడదు. ఇప్పుడు క్లౌడ్స్ దూరం నుంచి ఎంత బాగా మంచిగా కనబడతాయి. అదే మనం ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు క్లౌడ్స్ దగ్గర నుంచే వెళ్తాం, కానీ మనం ఏమీ చూడలేం. సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది సిచ్యువేషన్. ఇదే కేవ్ ఆఫ్ ద విండ్స్ అనమాట. మనము మేడ్ ఆఫ్ ద మిస్ట్ తర్వాత కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళాలనుకున్నాం కదా, సో అది కేవ్ ఆఫ్ ద విండ్స్. దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇంకో సపరేట్ వీడియో చేసి పెడుతున్నా, అందులో మీరు చాలా డీటెయిల్గా చూడొచ్చు. సో నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, మేడ్ ఆఫ్ ద మిస్ట్కి దగ్గర నుంచి ఫాల్స్ని ఎంజాయ్ చేయలేము అని చెప్పి, జస్ట్ చూడొచ్చు మాత్రమే, అది కూడా సర్టెన్ డిస్టెన్స్ నుంచి. బట్ కేవ్ ఆఫ్ ద విండ్స్ ఈజ్ నాట్ లైక్ దాట్. అదేంటో మీరు నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ చూడండి. నేను మళ్ళీ 2-3 డేస్లో కేవ్ ఆఫ్ ద విండ్స్ది కూడా పెడతాను. మనకి అమెరికన్ అండ్ బ్రైడల్ వేల్ ఫాల్స్ 2 కూడా ఫస్ట్ చూపిస్తారు. సో మన బోట్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనకి అమెరికన్ అండ్ బ్రైడల్ వేల్ ఫాల్స్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో. సో అది మనకి యుఎస్ సైడే ఉంటుంది, కెనడా సైడ్ ఉండదు. అక్కడే మనకి కేవ్ ఆఫ్ ద విండ్స్ కూడా ఉంటుంది. సో ముందుకి అలా ఫర్దర్గా బోట్ ముందుకి వెళ్తూ ఉన్న కొద్దీ మనం మెయిన్ ఫాల్స్ చూడడానికి వెళ్తాము. అది హార్స్ షూ ఫాల్స్ అనమాట. హార్స్ షూ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి నయాగ్రా ఫాల్స్ది యాక్చువల్ ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. సో ఇదే హార్స్ షూ ఫాల్స్ అంటారు దాని అంతటిని కూడా. పైన నుంచి చూస్తే మనకు అది హార్స్ షూ షేప్లో కనబడుతుంది. సో అందుకని దానికి హార్స్ షూ ఫాల్స్ అని అంటారు. సో ఇప్పుడు మనం ఆ హార్స్ షూ ఫాల్స్ని దగ్గరగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తాం. అక్కడే మనకి మెయిన్ ఎక్స్పీరియన్స్ అంతా నయాగ్రా ఫాల్స్ది. సో ఎక్స్పీరియన్స్ చేసేయండి మీరు కూడా చూస్తూ.
సో ఇక్కడ నేను ఏం మాట్లాడాలని అనుకోవట్లేదు, మీరు వీడియో చూసి మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వండి. ఇక్కడ మనకు అసలు వాటర్ చాలా మీద పడుతుంది, ఎంత డ్రైగా ఉండాలన్నా ఉండలేం మనము. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అందరు తడిచిపోవాల్సిందే. కెమెరా మీద కూడా చూడండి వాటర్ పడి కనబడట్లేదు. ఫాల్స్ అంతా కూడా ఇట్లా పాలు పొంగితే ఎట్లా ఉంటుంది అట్లా కనబడుతున్నాయి ఫాల్స్. ఈ నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అసలు నిజంగా దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఆ ఫీల్, ఆ వైబ్ అదంతా ఎంజాయ్ చేయగలుగుతాము. ఫోన్లో చూసేది మీరు చాలా తక్కువ, అసలు ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఫోన్లో చూస్తే చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. డైరెక్ట్గా వెళ్తే ఆ వ్యూస్ చూసి మైండ్ పోయింది అసలు. చాలా బాగుండే. ఖచ్చితంగా లైఫ్లో అందరూ ఒక్కసారైనా ఇలాంటి ట్రిప్స్ని వెళ్ళి దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ తన ఫోన్కి ఒక పౌచ్ వేసుకొని ఉంది కదా, నాకు ఈ విషయం ముందే తెలిసి ఉండాల్సింది. ఇక్కడికి వాటర్లో వచ్చి నేను అంత వీడియోస్ తీస్తూ ఉంటే ఫోన్ తడుస్తుందని ఐడియా ఉంది. ఐఫోనే కదా, తడిసిన ప్రాబ్లం లేదని అనుకున్నా. బట్ అది ఉండుంటే ఫోన్ క్లారిటీగా, అంటే మనకు ఆ వ్యూస్ ఇంకా క్లారిటీగా కనిపించేవి. వాటర్ డ్రాప్స్ ఎన్ని పడినా కూడా మనకు అది క్లారిటీ అన్నది మిస్ అవ్వకపోతుండే అనమాట. ఇప్పటికైతే నేను ఆల్మోస్ట్ చాలా క్లారిటీలో వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను నేను. బట్ మీరు కూడా నెక్స్ట్ టైం మీరు ఎవరైనా నయాగ్రా ఫాల్స్ వెళ్ళాలి చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ పౌచెస్ని తీసుకొని వెళ్ళండి. బయట స్టోర్స్లో అమ్ముతున్నారు అవన్నీ. సో ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్. ఇది నేను చెప్పలేదు, నాకు ముందుగా తెలిసి ఉంటే చాలా బాగుండేది, యూజ్ అయ్యేది అనిపించింది. సో ఇది నయాగ్రా ఫాల్స్ వ్యూ. చాలా అమేజింగ్గా ఉంది అసలు. చూసి ఎంజాయ్ చేసేయండి. ఆ వాటర్ డ్రిజిల్కి అసలు ఏం కనబడట్లేదు, ఫాల్సే కనబడట్లేదు. చూడండి అసలు ఏమైనా కనబడుతుందా? లెఫ్ట్ సైడ్లో అయితే అసలు ఏం కనబడతలేదు, రైట్ సైడ్లో కొంచెం కనబడుతుంది. అందుకే దగ్గరికి తీసుకెళ్ళట్లేదు బోట్. దగ్గరికి తీసుకెళ్తే ఏం కనపడదు, దూరం నుంచే చూడగలుగుతాం. దగ్గర నుంచి ఫాల్స్ అంతా చూసేసాం కదా, ఇప్పుడు బోట్ రివర్స్ వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము నయాగ్రా ఫాల్స్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నంత వరకు ప్లాన్ చేసుకుంటే వ్యూస్ బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఇట్లా చూపించుకుంటా సెల్ఫీలా.
అయిపోయింది నయాగ్రా ఫాల్స్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. వాటర్లో చాలా భయం వేస్తుంది అనుకున్నా కానీ ఏం భయమే లేదు అసలు. చాలా సింపుల్గా ఉంది. బోట్లో కొంచెం గాలి వచ్చినప్పుడు కొంచెం వాటర్ పడినప్పుడు అటు ఇటు కదిలినాము అంతే తప్ప పెద్దగా భయపడేంత సిచ్యువేషన్ ఏం లేదు. చాలా బాగుంది. అయిపోయింది, ఇంకా వచ్చేసినాం. ఎంత ఒక 15 minutes అనుకుంటా అంతే బోట్లో. షార్ట్. సో అయిపోయింది మేడ్ ఆఫ్ ద మిస్ట్ అయిపోయింది. దిగి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అలా మేడ్ ఆఫ్ ద మిస్ట్ చూసేసాము. బోట్ మళ్ళీ రివర్స్ వచ్చేసింది అండ్ బోట్ దిగేసి వెళ్తున్నాం ఇప్పుడు. అయితే బోట్ మనకి ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడే వచ్చి డ్రాప్ చేస్తుంది. నేను చెప్తుండే కదా బ్రిడ్జ్ ఉండే బోట్కి అండ్ ల్యాండ్కి మధ్యలో, ఇదే బ్రిడ్జ్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. అంతే, మన మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ నీడెడ్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.